రెండు చైర్లు ఎందుకు త్రిష? అన్నిటికంటే నాకు క్రేజీ అనిపించేది ఏంటి తెలుసా? నీ చైర్. లేదు రా, చైర్ చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి వేస్తుండే అట్లా. ఏంటి సార్ అది? నీ బొందరా, నీ బొంద. నన్ను ఇంత సపోర్ట్ చేసి నాకు కొంచెం ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నెట్టి నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు అయినా నాకు చాలా సపోర్ట్ చేస్తూ తనే ఒక అడుగు ముందుండి లేదు చెయ్యాలి అని సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. చిటికలే సపోర్ట్ చేసిన మొదలైతే అంతా ఓకే కానీ పాప ఆయన కెమెరామెన్ చేస్తున్నాను, అదే చాలా బాగా. నువ్వు టైం లో ఉంటాడు, ఇంకెప్పుడు అయిపోతుంది మీ బర్త్డే అని వచ్చింది వేసేసాడు, బాగా వేసేసాడు. భయపడటం అంటే ఇది. హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ త్రిషాతో. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే ఇవాళ నా బర్త్డే. ఫస్ట్ థింగ్, బర్త్డేస్ అంటే చాలామందికి వెరీ స్పెషల్ డే ఉంటుంది, కానీ నాకు మాత్రం బర్త్డే అంటే పిచ్ అనమాట. ఎంత పిచ్ అంటే నేను చెప్పలేను. ఐ లవ్ మై బర్త్డే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ నేను నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ నా బర్త్డే రోజు నేను ప్రోమో కూడా రిలీజ్ చేశాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. నేను ఈరోజు నా బర్త్డే ఎలా ఎంజాయ్ చేస్తున్నానో మీరందరూ చూసి ఎంజాయ్ చేసేయండి. సో డే 2 షాపింగ్కి వచ్చేసాం అనమాట. నిన్న మా మమ్మీతో షాపింగ్ చేసేసాను, ఇవాళ మా ఆయనని టార్చర్ పెట్టి షాపింగ్కి తీసుకొచ్చేసాను. సో మేము వచ్చేసాము ఫారం. మీకు ఫస్ట్ స్టార్బక్స్ లో కాఫీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకేనా? ఫస్ట్ కాఫీ, తర్వాత షాపింగ్, తర్వాత ఫుడ్, ఓకేనా? ఓకే మేడం. తీసుకున్నాను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. హలో. హాయ్. మా ఆయన, మా మామయ్య, మా అత్తయ్య కష్టపడి నడుస్తున్నాయి. ఇంకా 5 minutes ఉంది. ఎవరైనా సరే వాచ్కి తగ్గట్టుగా కాంబినేషన్ చేసిరా, లేకపోతే వాచ్ కాంబినేషన్ లో డెకరేషన్ దాని కాంబినేషన్ లో నువ్వు డ్రెస్ చేసావు చూడు, అది ఇంకా గ్రేట్. ఫర్ వాట్? అన్నిటికంటే నాకు క్రేజీ అనిపించేది ఏంటి తెలుసా? నీ చైర్. లేదు రా, చైర్ చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి వేస్తుండే అట్లా. ఏంటి సార్ అది? నీ బొందరా, నీ బొంద. బుద్ధి లేకుండా వద్దంటుండే వచ్చింది. ఎవరమ్మా? రెండు చైర్లు ఎందుకు త్రిష? నేను సన్నగుంటా కదా అందుకే. నేను అదే ఫస్ట్ అటెల్లు బ్రో. ఫస్ట్ టైం ఇంత లెంతీ సాంగ్ వింటున్నాను. బర్త్డే వరకు వింటున్నాను. నేను నిండా కేక్ నాకెందుకు కొంచెం పెట్టినా.
నేను ఫస్ట్ టైం ఏంటి గ్లో గురించి ఎంత మంచిది తెలుసా కేక్ క్రీమ్. అందుకే ఎవరైనా పూస్తా అంటే రెడీగా కెమెరామెన్ కూడా పోతాం. ఇదేందో వచ్చింది ఏంటి బొమ్మలు ఉన్నాయి నరేష్. చాలా బాగుంది. కేక్ బాగుంటది. బిగ్ బైట్ లో బిగ్ బైటే కదా. ఈ విధంగా ఈ రోజు రాత్రి సెలబ్రేషన్స్ జరిగాయి. రేపు ఏం జరగబోతుందో మీరు కాసేపట్లో చూస్తారు విత్ దిస్ గ్లో. సో మేము లంచ్ కి వెళ్తున్నాము. సర్ప్రైజ్ లంచ్ అంట. మా ఆయన ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు నా కోసం. ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం విక్కీ? సర్ప్రైజ్ అంటే చెప్పట్లేదు. ఏదైనా ఏం అంటే ఏం రెస్టారెంట్, జనరల్ గా రెస్టారెంట్ అన్నాడు, హోటల్ అన్నాడు, సరే కదా మనం గచ్చిబౌలి అటు సైడ్ ఉంటాయి కదా అంటున్నా. ఇది కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్తున్నాడు. అత్తాపూర్ వచ్చాము, ఇంకెటో వెళ్తున్నాము. మొత్తం ట్రాఫిక్ ఉంది. ఎటు వెళ్తున్నాం అనేది గెస్ చేయలేకపోతున్నా. జనరల్ గా నా ఫేవరెట్ ప్లేసా? జనరల్ గా ఎవరైనా సర్ప్రైజ్ అంటే నేను ఫట్మని చెప్పి, నాకు అసలు ఎవరు సర్ప్రైజ్ ఇవ్వలేరు. చాలా తొందరగా నేను కనిపెట్టేస్తాను అనమాట. ఈసారి ఏంటో అసలు క్లూ లేదు. ఏంటి నా ఫేవరెట్ ప్లేస్? 15 minutes లో మేము వెళ్ళిపోతాము. ఆల్రెడీ బయలుదేరి చాలా సేపు అవుతుంది. ఇంకా 15 minutes. నాకైతే ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లాగా ఫీల్ అవుతున్నా దీన్ని. సో ఐమ్ వెయిటింగ్. చెప్పొచ్చు కదా విక్కీ ఎక్కడికో. ఎప్పుడు అడుగుతావు కదా వెళ్దాం అని. అదే ప్లేస్ నేను ఎప్పుడు అడుగుతానా? నేను రోజుకు ఒక దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతా. అందులో ఏది? సో ఓకే, చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో. నాకు కూడా సర్ప్రైజ్. మీరు కూడా, మీతో పాటు నేను కూడా చూస్తా ఎక్కడికి వెళ్తున్నాం అనేది. కార్ పార్క్ చేసేసేయాలి. మనల్ని ఇలా బ్యాటరీ వెహికల్స్ లో లోపలికి తీసుకెళ్తారనమాట. మన కార్స్ నాట్ అలౌడ్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బేసిక్గా నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. కింద దాకా వచ్చిన తర్వాత ప్యాలెస్ చూసినప్పుడు అనుకున్నా ఇక్కడికి రావాలని. ఇక్కడికి వచ్చామని చెప్పంగానే నాకైతే సౌండ్ లేదు. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఎప్పటి నుంచో అడుగుతున్నాను విక్కీకి ఇక్కడికి లంచ్కి వద్దామని. ఫైనల్లీ నా బర్త్డే రోజు తీసుకొచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. సో లంచ్ తర్వాత వీళ్ళు టూర్ కూడా తీసుకెళ్తారు. ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ఎంత బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేరే లెవెల్ ఉంది. నేనైతే హైదరాబాద్లోనే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత బాగుంది తెలుసా. మొత్తం బిల్డింగ్ చూడండి, వ్యూ కూడా ఎంత బాగుందంటే వెనకాల. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము. ఎంత బాగుంది తెలుసా. బేసిక్ ఇక్కడ నా టోన్ వేసుకొని గట్టిగా మాట్లాడితే రీసౌండ్ వచ్చేస్తుంది. చాలా సైలెంట్గా, చాలా సూతింగ్ మ్యూజిక్తో చాలా బాగుంది. సో ఇప్పుడే మెనూ ఇచ్చారు. నేనైతే కార్నర్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వ్యూ చాలా బాగుందని. ఇక్కడ గ్లాసెస్ ఎంత బాగుంది కదా. ఇలా మన ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ నైస్. సో ఫుడ్ ఆర్డర్ చేసేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ.
అయిపోయింది. ఇప్పుడు ప్యాలెస్ టూర్ కోసం వెళ్తున్నాం అనమాట. మేము ఫుల్గా తినేసాం. यानी ये 7 पीसों में बने हुआ है, इसके 32 पाँव हैं और 101 चेयर है. Now please look at this chair. The 6 Nizam special chair. మా లంచ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ సెలబ్రేషన్. అల్లుడా అనుకోకండి, అల్లుడే. థ్యాంక్ యూ అల్లుడే, నిజంగా అల్లుడే. భయపడటం అంటే ఇది. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. చెప్పండి, నన్ను ఇంత సపోర్ట్ చేసి నాకు కొంచెం ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నెట్టి నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి ఏజ్ అయిపోయింది. యాక్చువల్లీ నా ప్రోమో చూసి చాలా మంది నాకు చాలా చాలా కాల్స్ వచ్చాయి. నాకు చాలా మెచ్చుకున్నారు. ఫ్రెడీకి అందరు నరేష్ బేసిక్ గా రైటర్ గ్రూప్ లో ఉన్నప్పటికీ కూడా చాలా బిజీ రైటర్స్ ఉన్నారు ఆ గ్రూప్ లో. అయినా నాకు చాలా సపోర్ట్ చేస్తూ తనే ఒక అడుగు ముందుండి లేదు చెయ్యాలి అని సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. చిటికలే అమ్మో కమ్మగా పదాకా అంట. సపోర్ట్ చేసిన మొదలెట్టే అంతా ఓకే కానీ పాప ఆయన కెమెరామెన్ చేస్తున్నాను, అదే చాలా బాగా. నాకు కెమెరామెన్ తెచ్చుకున్నా పని పెట్టకపోవాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. రిషా, ఈ క్లిప్ మాత్రం నువ్వు ఖచ్చితంగా చూడు. నువ్వు కేక్ కట్ చేస్తుంటే మీ ఆయన ఎక్స్ప్రెషన్ నువ్వు చూడు. ఇది ఖచ్చితంగా ఈ బిట్టు చూడు నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. వీడి గురించి
ఉండొచ్చు, నాకు సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ అని అందరికీ తెలుసు. నిజంగా నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటే వీడే. ఎందుకంటే వీడెవరు అనే కదా, యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వీడు నా అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు నాకు ఎట్లా దొరికాడో తెలియదు కానీ దొరికాడు. ఎప్పుడు రాఖీకి మిస్ చేయడు, నా బర్త్డే మిస్ చేయడు, వాడి బర్త్డే మిస్ చేయడు, ఖచ్చితంగా వచ్చి నన్ను కలుస్తాడు. థ్యాంక్ యూ. మరి ఈ అన్నయ్య అరే మమ్మీ ఇంట్లో పెట్టావా వచ్చేది అవి కాదా అవే అనుకున్నా నేను. అందుకే నా వచ్చినప్పటి నుంచి ఫోన్ ఓపెన్ ఓపెన్ పట్టుకో. ఏ నువ్వు ఏం లేకపోయినా ఓపెన్ చేస్తాను. ఎంటీ బాక్స్ అయినా అది ఓపెన్ చేస్తాను. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. సో నా బర్త్డే రోజు అయితే నేను చాలా ఎంజాయ్ చేసేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మీ ముందుకు వచ్చేసాను కాబట్టి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.